వార్తా శ్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట DSP కార్యాలయంపై ఏసీబీ దాడులు. గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎలా అమలు చేస్తారు? పి జమలయ్య ప్రశ్న. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు నగరంలో కార్డెన్ సెర్చ్. ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట సిఐ వీరరాఘవులు డీఎస్పీ పార్థసారథి 16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం. ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితులు ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి. డీఎస్పీని సిఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు. కౌలు రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సొంత భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం గ్రామసభ నిర్వహించేదని, ఈ సంవత్సరం ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని స్థానిక రెవెన్యూ అధికారులు చెబుతున్నారని, దీంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసేది. కానీ 40 రోజులైనా ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు. కౌలు గుర్తింపు కార్డుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటుంటే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతూ ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతూ ఉంది. ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తేనే వాళ్ళు పంట రుణాలు తెచ్చుకునే దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే మన సబ్సిడీ విత్తనాలు పొందడానికి, పచ్చి రొట్టె విత్తనాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాలను కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పంట రుణాలు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తామని అన్నారు. ఎలా వర్తింపు చేస్తారు? గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాల పరిమితి అయిపోయింది. ఈ సంవత్సరం గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. మరి కౌలు రైతులు కూడా ఇస్తామంటే బ్రహ్మలు గొలిపి మభ్యపెట్టి పరిపాలన చేయడానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు. అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి, పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలి. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వాలి. అంతేకాకుండా ఒక్కసారి కౌలు గుర్తింపు కార్డు పొందితే ఏ ఇతర పత్రాలు అడగకుండా పంట రుణాలు ఇవ్వాలి. కానీ ఈరోజు బ్యాంకులు కొర్రీలు పెట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. కౌలు వ్యవసాయం ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో జరుగుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కౌలు రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఆదేశాలు జారీ చేసి భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. భూమి లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా పంట రుణాలతో పాటు విత్తన సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం చెందిన జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా చేరుకున్న వైఎస్ జగన్ అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ ను పరామర్శించారు. వైఎస్ జగన్ ను చూసిన ఆ వీర జవాన్ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమన్న జగన్ వారికి పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడి. అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాత నేరస్తుడు ఉన్నట్లుగా గుర్తించినట్లు వెల్లడి. గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. Z9 డిజిటల్ టీవీ.